ఈ 2025లో ఎవరైతే ఎంబీఏ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ ఈ వీడియో అయితే చూడండి. సో మీకు డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఏ చేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండి. ఒకవేళ మనం ఇందులో జాయిన్ అయితే మనకు జాబ్స్ వస్తాయా రావా, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, సో ఏ టు జెడ్ మీకున్న డౌట్స్ అన్ని ఈ వీడియోలో అయితే క్లియర్ చేసేస్తాను. సో కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసేయండి. సో మనకి ఎంబీఏ చూసుకుంటే 2 years అయితే ఉంటుంది. ఇది బిజినెస్ మేనేజ్మెంట్, సో మనకి లీడర్షిప్ స్కిల్స్ అయితే నేర్పిస్తుందండి ఈ కోర్స్ అనేది. ఇంకా ఎంబీఏ చేయాలి అంటే మనకి ఏదైనా యూజీ డిగ్రీ కానీ బీకామ్ కానీ బీఎస్సీ కానీ బీబీఏ కానీ బీటెక్ బీసీఏ ఇలా ఎక్సెట్రా ఎన్నెన్నో ఉన్నాయి. సో వాళ్ళైతే బీబీఏ అయితే చేసుకోవచ్చు అనమాట. కనీసం మీకు మార్కులు అయితే 60% ఉండాలండి. సో ఎస్టీ వాళ్ళకి అయితే 50% ఉన్నా 75% ఉన్నా సరిపోతుంది. కొన్ని కాలేజెస్ ఏంటి అంటే సో మనకి ఎక్కువ థింక్ చేస్తూ ఉంటాయి అనమాట, అంటే స్టూడెంట్స్ నుంచి. సో పర్సంటేజ్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి ఒకవేళ ఎంబీఏ చేయాలంటే. లేదా నార్మల్ కాలేజెస్లో అలాంటి కాలేజెస్ అయితే ప్రాబ్లం ఉండదు, కానీ పెద్ద యూనివర్సిటీస్కి అయితే మీకు మేనేజ్మెంట్ కోటాలో సీట్లు తెచ్చుకోవాలని కానీ చాలా ఎక్కువైపోతూ ఉంటుంది. సో అది కూడా కొద్దిగా చూసుకోండి. సో మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా ఉంటుందండి. సో ఐసెట్ అని, లేదు అంటే క్యాట్ అని ఇలా ఉంటాయండి. సో వీటిని కూడా రాసుకొని మనము చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి చూసుకుంటే తర్వాత వచ్చేటప్పటికి మనకి టీఎస్ నుంచి ఐసెట్ ఉంటుంది. సో మీకు చెప్పినట్టు ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి టీఎస్ ఐసెట్ ఉంటుంది. తర్వాత వచ్చేటప్పటికి ఏపీ ఐసెట్ అయితే ఉంటుంది. తర్వాత జీమాట్ కూడా ఉంటుంది. సో మనకి అబ్రాడ్ కానీ లేదంటే మనకి ఇంకా వేరే కంట్రీస్లో చేయాలి అలా ఉంటే మనకి మ్యాట్ ఉంటుంది. సో ఇలా మనకి కొన్ని ఉంటాయండి, క్యాట్ మ్యాట్ తర్వాత వచ్చేటప్పటికి జీమాట్ ఇలాంటివి ఉంటాయి అబ్రాడ్కి వాటికి వెళ్ళాలనుకుంటే. సో నేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చూసుకుంటే క్యాట్ అయితే ఉంటుంది. సో ఇలా ఉంటాయండి. సో మీకు దీని గురించి సపరేట్ వీడియో కావాలంటే చేస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి టాప్ ఎంబీఏ కాలేజెస్ చూసుకుంటే మనకి ఐఐఎం బెంగళూరు, మనకి ఐఎస్బి హైదరాబాదు, ఇలా మనకి చాలా కాలేజెస్ అయితే ఉంటాయండి. విఐటి, ఎస్ఆర్ఎం. మనకి చాలా మంది ఏమనుకుంటారంటే తెలుగు స్టేట్స్ తెలంగాణలో ఇలాంటి కాలేజెస్ తప్పండి అనుకుంటూ ఉంటారు. సో అలాంటి కాలేజెస్ అంటే మనకి చాలా దొరుకుతాయండి. ఒకవేళ మీకు అలాంటి కాలేజెస్, నేను మంచి మంచి కాలేజెస్ ఆంధ్ర తెలంగాణలో ఎంబీఏకి సంబంధించి కావాలి అనుకుంటే నాకు ఒక 100 likes రాగానే నేను కంపల్సరీ చేస్తానండి వాటి గురించి కూడా. ఇంకా మనకి ఎంబీఏలో మనకి స్పెషలైజేషన్స్ అనేవి ఉంటాయండి. స్పెషలైజేషన్స్లో మనకి హెచ్ఆర్ ఉంటుంది, తర్వాత వచ్చేటప్పటికి మార్కెటింగ్ ఉంటుంది, సో ఫైనాన్స్ ఉంటుంది, ఆపరేషన్స్ ఉంటుంది, తర్వాత వచ్చేటప్పటికి ఐటీ సిస్టమ్స్ ఉంటుంది, బిజినెస్ అనలిటిక్స్ ఉంటుంది, ఇంటర్న్షిప్ ఉంటుంది, ఇంటర్నేషనల్ బిజినెస్ ఉంటుంది. సో ఇలాంటివి అయితే ఉంటూ ఉంటాయి స్పెషలైజేషన్స్కి. తర్వాత వచ్చేటప్పటికి మనకి ఎంబీఏ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే మనకి పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో అయితే 15 to 25 lakhs అయితే ఉంటుంది. ప్రైవేట్ కాలేజెస్లో చూసుకుంటే 4 lakhs to 12 lakhs అయితే ఉంటుంది. ఇంకా గవర్నమెంట్ యూనివర్సిటీ ఓయూ కానీ ఎస్వియు కానీ 50,000 నుంచి 1,00,000 అలా ఉంటుందండి. ఎంబీఏ తర్వాత కెరీర్ ఎలా ఉంటుంది అనే ఆపర్చునిటీస్ ఏమేమి ఉంటాయంటే బిజినెస్ అనలిస్టు, మార్కెటింగ్ మేనేజరు, హెచ్ఆర్ మేనేజరు, ఫైనాన్షియల్ అనలిస్టు, ప్రోడక్ట్ మేనేజరు, ఆపరేషన్ మేనేజరు, కన్సల్టెంట్, బ్యాంక్ పీఓ మేనేజరు, ఎంటర్ప్రెనర్, ఇలా మనకైతే ఉంటాయండి. మీరు ఒకవేళ టాప్ యూనివర్సిటీస్లో చదివితే మాత్రం మీకు స్టార్టింగ్ ఫ్రెషర్ శాలరీ వచ్చేటప్పటికి 15 LPA to 13 LPA అయితే ఉంటుంది. ఒకవేళ ప్రైవేట్లో చదివితే మాత్రం ప్రైవేట్ కాలేజెస్లో అలాంటి వాటిలో చదివితే 4 LPA నుంచి 8 LPA లోపల అయితే ఉంటుంది. ఇంకా గవర్నమెంట్ కాలేజెస్ 3 LPA నుంచి 6 LPA, డిపెండ్స్ ఆన్ యువర్ నాలెడ్జ్ అండి. సో ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మీ నాలెడ్జ్ బట్టి ఉంటుంది అదంతా. వచ్చేటప్పటికి ఎంబీఏ ఎవరికి సూట్ అవుతుంది అంటే బిజినెస్ మైండ్ వ్యక్తులకి అయితే సూట్ అవుతుందండి. లీడర్షిప్ లక్షణాలు ఉన్న వారికి, సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి మేనేజ్మెంట్కి షిఫ్ట్ అవ్వాలనుకునే వారికి, జాబ్ లేదా ప్రమోషన్స్ కోసం నాలెడ్జ్ కోసం ఇలాంటి వాళ్ళకైతే సెట్ అవుతూ ఉంటుంది. సో సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇలాంటి వాటిలో అయితే మీరు ఎంబీఏ చేసి కూడా సాఫ్ట్వేర్ జాబులు తెచ్చుకోవచ్చు నార్మల్గా అయితే. సో అలాంటి ఆప్షన్స్ అయితే ఉంటాయండి. ఇంకా మనకు వచ్చేటప్పటికి మనకి ఫ్యూచర్స్లో మనకి బిజినెస్ మేనేజ్మెంట్స్, ఐటీ సాఫ్ట్వేర్, మనకి ఎంసీఏలో చూసుకుంటే ఐటీ సాఫ్ట్వేర్ ఉంటుంది. తర్వాత ఎంబీఏ చూసుకుంటే బిజినెస్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇంకా ఎలిజిబిలిటీ చూసుకుంటే మీకు ఎంబీఏకి ఎనీ గ్రాడ్యుయేట్స్ అండి, మీరు యూజీలో ఏది తీసుకున్నా కానీ మీరు ఎంబీఏ చేయొచ్చు. సో మనకి ఎంసీఏ చేయాలనుకుంటే యూజీ విత్ మ్యాథ్స్ అయితే ఉండాల్సి ఉంటుంది, అంటే బీసీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఉండాల్సి ఉంటుంది. ఇంకా డ్యూరేషన్ వచ్చేటప్పటికి 2 years ఉంటుంది. ఎంసీఏ 2 years ఉంటుంది, మనకి ఎంబీఏ 2 years ఉంటుంది.
సో మనకైతే ఇదనమాట గోల్ వచ్చేటప్పటికి మేనేజర్ ఎంటర్ప్రెనర్ ఉంటుంది ఎంబీఏకి అయితే. ఎంసీఏకి అయితే సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంజనీర్ ఇలాంటివి అయితే ఉంటాయండి. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఎవరైనా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి.